నమస్తే. చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇల్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ పేరుతో 10 టీవీ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ పై నార్త్ ఇండియన్స్ ఆసక్తి, సొంతిల్లు, స్థిరాస్తుల కొనుగోలుకు పోటీ. హైదరాబాద్ లోనే టాప్ కంపెనీల బ్రాంచ్లు, రియాలిటీ రంగానికి బూస్ట్ అంటున్న ఎక్స్పర్ట్స్. బండ్లగూడ జాగిర్ వద్ద ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ టాప్ రేంజ్ విల్లాస్, అల్ట్రా లగ్జరీ విల్లాస్ కు మార్కెట్లో ఫుల్ డిమాండ్. గ్రేటర్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్స్ పై సర్కార్ ఫోకస్, హైదరాబాద్ నలువైపులా డెవలప్మెంట్ ప్లాన్స్. హైదరాబాద్ అంటేనే ఓ మినీ ఇండియా. 100 ఏళ్ల చరిత్ర కలిగిన భాగ్యనగరంలో అన్ని ప్రాంతాల వారు నివసిస్తూ ఉంటారు. చక్కటి వాతావరణం, మంచి మౌలిక వస్తువులతో హైదరాబాద్ దేశ విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. వరల్డ్ లెవెల్ టాప్ కంపెనీలు కూడా హైదరాబాద్లో తమ బ్రాంచ్లను ఓపెన్ చేస్తున్నాయి. అలాంటి సిటీలో స్థిర నివాసం పైన మరింత మక్కువ చూపుతున్నారు నార్త్ ఇండియన్స్. వాణిజ్య వ్యాపారవేత్తల నుంచి ఉన్నతాధికారుల వరకు కొనసాగుతున్న ఈ ట్రెండ్ హైదరాబాద్ రియాలిటీకి మంచి బూస్ట్ ఇస్తుందంటున్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్. హైదరాబాద్ లో భారీగా సెటిల్ అవుతున్న నార్త్ ఇండియన్స్. రిటైర్మెంట్ తర్వాత హైదరాబాద్ లోనే ఉన్నతాధికారుల స్థిర నివాసం. నగరంలో సొంతింటిని నిర్మించుకుంటున్న నార్త్ ఇండియన్స్. ఆయా రాష్ట్రాల సంస్కృతులకు నిలయంగా హైదరాబాద్. మినీ ఇండియాగా మారుతున్న భాగ్యనగరం. మంచి వాతావరణం, వసతులతో ఆకర్షిస్తున్న హైదరాబాద్. దేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ప్రధానమైంది. ఇక్కడ ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధితో పాటు సిటీకి మంచి వాతావరణం ఉండడంతో హైదరాబాద్ అందరినీ ఆకర్షిస్తోంది. ఉద్యోగం లేదా వ్యాపారం కోసం దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చాలా మంది నగరానికి వస్తుంటారు. అలా వస్తున్న వాళ్లంతా సొంతింటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ వాతావరణం, మౌలిక వసతులు, డెవలప్మెంట్, శాంతి భద్రతలు, ఇతర అంశాలు వారిని ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు, చెన్నై కంటే హైదరాబాద్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని భావిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనంత అత్యున్నత ప్రమాణాలతో 69 కిలోమీటర్ల మెట్రో రైలు, పెద్ద సంఖ్యలో ఫ్లైఓవర్స్, అండర్ పాస్లు అందుబాటులోకి రావడంతో శివారు ప్రాంతాల్లోనూ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు లక్షల మంది ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్లో సొంతిల్లు ఉండాలనే కోరిక తెలుగు వాళ్లలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవకాశమున్న చాలా మంది నగరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు. మరికొందరు ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఈ కోరిక ఇప్పుడు తెలుగువారి నుంచి నార్త్ ఇండియన్స్ కు కూడా పెరిగింది. కొంతకాలంగా హైదరాబాద్ లో ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు స్థిరాస్తుల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ తో ఎక్కువ అనుబంధం ఉన్న నార్త్ ఇండియన్స్ సిటీలో అనుకూలమైన చోట్ల ఇల్లు, భూములు కొనేందుకు పోటీ పడుతున్నారు. సౌత్ ఇండియాలో ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా హైదరాబాద్ ఉండడం, ఐటీతో పాటు ఇతర ఉపాధి సౌకర్యాలు మెరుగ్గా ఉండడం నగరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు కారణమవుతోంది. నార్త్ ఇండియన్స్ కానీ ఇటు సౌత్లో బెంగళూరు సైడ్ నుంచి కానీ ఎవరైతే ఇక్కడికి గవర్నమెంట్ అఫీషియల్స్, హయ్యర్ అఫీషియల్స్ కానీ లేదా ఐటీ కంపెనీస్ ఎంప్లాయీస్ కానీ ఎవరైతే వన్స్ ఇక్కడికి వచ్చినారో ఒక 3-4 ఇయర్స్ ఇక్కడ వాళ్ళు ఉంటున్నారంటే డెఫినెట్లీ వాళ్ళు ఇక్కడ ఒక పర్మనెంట్ రెసిడెన్స్ తీసుకుంటున్నారు. పర్మనెంట్ రెసిడెన్స్ కాకుండా మన హైదరాబాద్ సరౌండింగ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. బికాజ్ వాళ్ళ నార్త్ ఇండియా ఆర్ బెంగళూరు ఆర్ ఢిల్లీ కంటే ఇక్కడ వాళ్ళకు బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక హైదరాబాద్ లో అన్ని వయసుల వారు సౌకర్యవంతంగా గడిపేలా అనుకూల వాతావరణం ఉంటుంది. నగరంలో సదుపాయాలు, అన్ని రకాల ఫుడ్స్ అందుబాటులో ఉంటాయి.
దేశంలోని అన్ని ప్రాంతాలకు రోడ్లు, రైల్ నెట్వర్క్ తో పాటు ఎయిర్పోర్ట్ హైదరాబాద్కు అదనపు ఆస్తి. ఇలాంటి చాలా సౌకర్యాలు హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ప్రభావితం చేస్తున్నాయి. సిటీతో చాలా కాలం అనుబంధం ఉన్న ఉన్నతాధికారులు, వాణిజ్య వ్యాపార వర్గాలకు చెందిన వారు పర్మనెంట్ హౌస్ ఏర్పాటు చేసుకుంటున్నారు. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లింగ్డో, మాజీ సీఎస్లు ఎస్కే జోషి, సోమేష్ కుమార్ కూడా నగరంలోనే సొంతింటిని నిర్మించుకున్నారు. మీరు ఇంకా నార్త్ ఇండియన్సే కాదండి, మనము ఎన్ఆర్ఐస్ కూడా చూసుకుంటే యుఎస్ నుంచి కానీ, కువైట్ నుంచి కానీ, యూరోప్ కంట్రీస్ నుంచి కానీ చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు మన ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే తెలంగాణలో ఉన్నంత గ్రోత్ వాళ్ళకు వేరే రాష్ట్రంలో కానీ వేరే క్యాపిటల్ సిటీస్లో కానీ లేదు. ఇలా హైదరాబాద్లో నార్త్ ఇండియన్స్ కూడా సొంత ఇల్లు, ఆస్తులు కొనుగోలు చేయడం సిటీ రియల్ ఎస్టేట్ కు కలిసొచ్చే అంశంగా రియాల్టర్లు భావిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో తమ ఇల్లు ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారి కోసమే బండ్లగూడ జాగిర్ వద్ద ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ప్రత్యేక విల్లా ప్రాజెక్టు చేపట్టింది. 22.5 ఎకరాల్లో వినయ్ కాసా క్యారినో పేరుతో 145 అల్ట్రా లగ్జరీ విల్లాలను నిర్మించింది. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని నిర్మించిన విల్లా ప్రాజెక్టులో వసతులతో పాటు గ్రీనరీకి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక విల్లా ప్రాజెక్ట్. 22.5 ఎకరాల్లో అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్. బండ్లగూడ జాగీర్లో 145 విల్లాలతో భారీ ప్రాజెక్ట్. 5 బెడ్రూమ్స్ కలిగిన విల్లాతో 5,499 చదరపు అడుగుల విస్తీర్ణం. అన్ని వయసుల వారికి అనుగుణంగా విల్లాల నిర్మాణం. ఓపెన్ స్పేస్, గ్రీనరీకి ప్రాధాన్యమిచ్చిన ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ముఖ్యమైన ప్రాంతాలకు అతి సమీపంలో ఎస్ఎంఆర్ వినయ్ కాసా క్యారినో విల్లా ప్రాజెక్ట్. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో మంచి అనుభవం ఉన్న ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ గ్రేటర్ హైదరాబాద్ లో మరో సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. వినయ్ కాసా క్యారినో విల్లా ప్రాజెక్టు పేరుతో 145 విల్లాలను నిర్మించింది. 22.5 ఎకరాల్లో ఉన్న ఈ ప్రాజెక్టులో 254 నుంచి 447 చదరపు గజాల్లో విల్లాలను అందిస్తోంది. ఒక్కో విల్లాలో 3,790 ఎస్ఎఫ్టీ నుంచి 5,499 ఎస్ఎఫ్టీ ఏరియా ఉంటుంది. కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని విల్లాలను నిర్మించింది. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్ కు ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ అధిక ప్రాధాన్యమిచ్చింది. 4 గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి. సో ఆల్ పుట్ టుగెదర్ అరౌండ్ 35 to 40 ఎకర్స్ ల్యాండ్ టోటల్ అది. దాంట్లో మేము 22.5 ఎకర్స్లో ఈ కాసా క్యారినో అనే విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. మనకు విల్లా ప్రాజెక్ట్ ఉన్నప్పుడు దాంట్లో మన జాయింట్ ఫ్యామిలీ కాన్సెప్ట్లో యంగ్స్టర్స్ ఉంటారు, దాని తర్వాత ఎల్డర్స్ ఉంటారు, దాని తర్వాత వాళ్ళ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉంటారు. బై కీపింగ్ ఆల్ మనకు గ్రౌండ్ ఫ్లోర్లో మీకు మనకు లివింగ్ ఏరియా ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ ఏరియా ఉంటుంది, సెకండ్ ఫ్లోర్లో లివింగ్ ఏరియా ఉంటుంది. అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఎవరి ఫెసిలిటీస్ వాళ్ళకే మనం అందులో క్రియేట్ చేయడం జరిగింది. 5 బెడ్రూమ్స్ ఉండే ఈ విల్లాల నిర్మాణం పూర్తిగా వాస్తు ప్రకారం నిర్మించింది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా హై క్వాలిటీతో అందించేందుకు స్పెషల్ కేర్ తీసుకుంది. ప్రతి విల్లాలో టెర్రస్ స్విమ్మింగ్ పూల్ తో పాటు హోమ్ థియేటర్ సౌకర్యం కల్పించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు పక్కన ప్రత్యేక వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసింది. ప్రతి ఇంటి చుట్టూ గ్రీనరీ డెవలప్ చేయడంతో పాటు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కల్పించింది. రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులతో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్ గా గెస్ట్ పార్కింగ్ సౌకర్యాన్ని కూడా కాసా క్యారినో ప్రాజెక్టులో ఏర్పాటు చేసింది. మేము ఈ రోడ్స్ కానివ్వండి, అలాంటి ఓపెన్ స్పేసెస్ పార్క్సే కానివ్వండి, అలాంటి అమ్యూనిటీస్ స్పేసెసే కానివ్వండి, ఇవన్నీ కూడా మేము చాలా లిబరల్గా మోర్ ఓపెన్ స్పేసెస్, మోర్ గ్రీనరీ వాటికి మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. మేము ఇక్కడ దీంట్లో నాట్ ఓన్లీ 2 ఫుల్ ఫ్లెజ్డ్ కార్ పార్కింగ్స్ ప్రొవిజనే కాకుండా
మరి మేము గెస్ట్ పార్కింగ్స్ కూడా మళ్ళీ ఆల్మోస్ట్ మోర్ దెన్ 150 గెస్ట్ పార్కింగ్స్ ప్రొవైడ్ చేశాము. అంటే టెంపరీగా చెప్పాలంటే ఒక థర్డ్ కార్ పార్కింగ్ మళ్ళీ మన ఫ్యామిలీస్కి ఎక్స్ట్రా క్రియేట్ చేసినట్టే. అలొకేట్ చేయము, బట్ దట్ ఈస్ అ కామన్ పార్కింగ్ ఏరియాలో ఉంటుంది అది. సో దట్ ఈస్ అ వన్ ఎక్స్ట్రా ఫెసిలిటీ వాట్ వీఆర్ క్రియేటెడ్. అంటే మీకు ఏ విల్లా కమ్యూనిటీలో కూడా ఇన్ని గెస్ట్ పార్కింగ్స్, ఇంత స్పేషియస్ ప్లానింగ్ మీకు అక్కడ ఉండదు. ప్రాజెక్టులోకి ఎంట్రీ అవ్వగానే పచ్చని చెట్లు స్వాగతం పలికేలా గ్రీనరీకి ప్రాధాన్యమిచ్చింది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. ఎక్కడ చూసినా పచ్చదనం పరిఢవిల్లుతుంది. రోడ్డు డివైడర్ తో పాటు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు పెంచారు. పరిసరాలన్నీ పచ్చదనంతో నిండిపోవడంతో పాటు పార్కుల్లో అందమైన మొక్కలు అలరిస్తాయి. పెద్ద ల్యాండ్స్కేపింగ్ తో క్లబ్ హౌస్, మల్టీపర్పస్ హాల్, పిల్లలకు ప్లే ఏరియా, టెన్నిస్ కోర్ట్, షటిల్ కోర్ట్, లైబ్రరీ, జిమ్, గెస్ట్ రూమ్స్ వంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ డెవలప్ చేస్తున్న వినయ్ కాసా క్యారినో విల్లా ప్రాజెక్టు ముఖ్యమైన ప్రాంతాలకు అతి సమీపంలో ఉండడమే కాకుండా మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది. అప్పా జంక్షన్ కు, బుద్వెల్లో ప్రతిపాదించిన ఐటీ పార్క్ కు కేవలం 5 నిమిషాల దూరంలోనే ఉంది. ఎయిర్పోర్ట్ కు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు 15 నుంచి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. 4 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ముఖ్యమైన విద్యా సంస్థలు, ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి. కూడా కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మా ఏదైతే బండ్ల కూడా జాగ్రత్త ఉన్నదో అది 100 ఫీట్ 30 మీటర్స్ రోడ్, 100 ఫీట్ రోడ్డు. అది ఎనీ మూమెంట్ ఆ రోడ్డు కూడా వైడెన్ చేసేస్తారు. వైడెన్ చేసేస్తే ఇప్పుడు ఈ రోడ్డు ప్లస్ హిమాయత్ సాగర్ రోడ్డు, దాని తర్వాత మనకు రాజేంద్ర నుంచి వచ్చే రోడ్డు, ఈ 3 రోడ్లే మనకి యాక్చువల్లీ మెయిన్ ఆధారము. మన మొత్తం టోటల్ బుద్వెల్లో మనకు అక్కడ ఐటీ పార్క్స్ వాటన్నింటి కూడా మరి ఇట్స్ హ్యావింగ్ ద బెస్ట్ కనెక్టివిటీ అండ్ అట్ సేమ్ టైం అండ్ మీకు ఎయిర్పోర్ట్ కూడా అక్కడ నుండి హార్డ్లీ 15 మినిట్స్ ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. మరి అక్కడ నుండి మీరు ఈవెన్ ఐటీ పార్క్స్ అనుకోండి, మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా 15 మినిట్స్ టైం తీసుకుంటుంది. మరి అక్కడ మీకు నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్ అండ్ యూ హ్యావ్ ఏ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్. మీకు అంతా ఒక 4-5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్ డిస్టెన్స్లో మీకు మెజారిటీ స్కూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఏ విధంగా చూసినా ఈ ప్రాజెక్టులో ఇళ్లు కొనుగోలు చేయడం మంచి నిర్ణయమనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. పెట్టుబడి రూపంలో చూస్తే మాత్రం వినయ్ కాసా క్యారినో విల్లా ప్రాజెక్టు మంచి భవిష్యత్తు ఉన్న ప్రాజెక్టుగా నిలుస్తుంది. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం మంచి జోరు మీద ఉంది. అందులోనూ బెంగళూరు జాతీయ రహదారిపైన షాద్నగర్ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు భారీగా వెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ షాద్నగర్ సమీపంలోని కొందూర్కు దగ్గర సుకేతన వెంచర్ను లాంచ్ చేసింది. డీటీసీపీ అనుమతి పొంది రిసార్ట్ సహా అన్ని హంగులతో అభివృద్ధి చెందుతున్న స్వర్గసీమ సుకేతన వెంచర్కు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొందర్గ్ దగ్గర స్వర్గసీమ సుకేతన వెంచర్ 40.5 ఎకరాల్లో స్వర్గసీమ సుకేతన. స్వర్గసీమ సుకేతనలో మొత్తం 372 ఫ్లాట్లు. అందుబాటు ధరల్లో సుకేతన ఫ్లాట్లు. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రత్యేక స్థానం ఉంది. శ్రీగంధం మొక్కల పెంపకంతో ఫార్మ్ ల్యాండ్ వెంచర్లను అభివృద్ధి చేసి తనకంటూ ప్రత్యేక బ్రాండ్ను ఏర్పరచుకుంది స్వర్గసీమ. షాద్నగర్ సమీపంలో ఇప్పటికే సిరుల సీమ పేరుతో 200 ఎకరాల్లో భారీ ఫార్మ్ ల్యాండ్ వెంచర్ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలో కొందర్గ్ దగ్గర సుకేతన పేరుతో భారీ వెంచర్ను లాంచ్ చేసింది స్వర్గసీమ. సుకేతన వెంచర్ అన్ని విధాలుగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలున్న బెంగళూరు జాతీయ రహదారికి సమీపంలో షాద్నగర్ కు చేరువలో ఉంది.
కేవలం 25 నిమిషాల్లో షాద్ నగర్ నుంచి స్వర్గసీమ సుకేతనకు చేరుకోవచ్చు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గంట సమయంలో సుకేతనకు వెళ్లిపోవచ్చు. ఇందులో అతి తక్కువ ధరకే కేవలం 5,900 రూపాయలకే DTCP అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్లు లభిస్తున్నాయి. ఇది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అలాగే రీజనల్ రింగ్ రోడ్డుకి చాలా సమీపంలో ఉంటుంది. షాద్ నగర్కి 23 కిలోమీటర్స్ చక్కని రహదారులు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి గచ్చిబౌలి, అట్లనే హాఫ్ ఆఫ్ ద హైదరాబాద్ నుంచి 75 కిలోమీటర్స్, 1.5 అవర్ డిస్టెన్స్. ఇది ఇంత చౌక ధరలో మేము ప్లాట్లు ఇస్తున్నాం. దీన్ని వినియోగించుకోండి. ఎందుకంటే మాకు మధ్యవర్తులు కానీ మార్కెటింగ్ ఏజెంట్లు కానీ లేరు. అందువల్లనే కస్టమర్కి డైరెక్ట్గా విక్రయిస్తున్నాం కాబట్టి తక్కువ ధరకి విక్రయించగలుగుతున్నాం. అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎవరికైనా చాలా ఇది మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి మమ్మల్ని మా వెంచర్ విజిట్ చేసి నన్ను కలవండి. స్వర్గసీమ సుకేతన వెంచర్ అన్ని ప్రభుత్వ అనుమతులతో ప్రారంభమైంది. ఇప్పటికే DTCP అనుమతి తీసుకోవడంతో పాటు తెలంగాణ రెరాలో నమోదైంది. మొత్తం 40.5 ఎకరాల్లో 372 ఫ్లాట్లు వచ్చేలా సుకేతన ప్రాజెక్టును ప్లాన్ చేసింది స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్. ఈ వెంచర్లో 200, 267, 400, 534, 600 చదరపు గజాల వరకు వివిధ సైజుల్లో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. 100% పక్కా వాస్తుతో రూపుదిద్దుకున్న స్వర్గసీమ సుకేతన వెంచర్లో అండర్ గ్రౌండ్ సీవరేజ్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తున్నారు. DTCP నిబంధనలకు అనుగుణంగా 30-40 అడుగుల బ్లాక్ టాప్ రోడ్లు, ఆకర్షణీయమైన ఎంట్రన్స్ ఆర్చ్, అన్ని సౌకర్యాలతో రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఆహ్లాదకరమైన విశాలమైన పార్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ వంటి ఎన్నో సౌకర్యాలతో రెడీ అవుతోంది. పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీగా స్వర్గసీమ సుకేతన రూపుదిద్దుకుంటోంది. DTCP అప్రూవ్డ్ వెంచర్ విత్ రిసార్ట్ ఫెసిలిటీ, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్. అలాగే ఇక్కడ ఒక 150 సంవత్సరాల మామిడి చెట్టు ఉంది. ఆ ప్రాంతాన్ని ఒక మంచి పిక్నిక్ స్పాట్ లాగా డెవలప్ చేశాం. ఇవన్నీ కూడా అతి తక్కువ ధరలో కేవలం 5,900 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున విక్రయిస్తున్నాం. ఇంత తక్కువ ధరలో రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి డెవలప్మెంట్స్తో ఇచ్చే వెంచర్ మరొకటి లేదు. ఇలాంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఈ వెంచర్ విజిట్ చేయండి. తక్కువ ధరలో మీరు బెనిఫిట్ అవుతారు. పైగా ఒక సంవత్సరం తర్వాత 2 ఏళ్ల తర్వాత వీటిని విక్రయించాలన్నా ఆ రీసేల్ విషయాల్లో కూడా మేము బాధ్యత తీసుకుంటాం. మీకు ప్రాఫిట్ వచ్చే విధంగా చూసే పద్ధతిలో నడిపే కంపెనీ కాబట్టి మీరు నిర్భయంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ప్రతి దశలో కూడా కస్టమర్స్ ఒపీనియన్ తీసుకొని మేము ఏదైనా చేయగలిగిన వాటిల్లో ఇంప్రూవ్మెంట్స్ చేస్తాము. ఈ వెంచర్ పర్టికులర్గా DTCP అప్రూవ్డ్. గతంలో వెంచర్లో మేము శాండల్వుడ్ ప్లాంటేషన్ చేసాము. ఈ వెంచర్లో అలా కాకుండా ఇది రెసిడెన్షియల్ వెంచర్గానే ఉంచుతున్నాం. సో ఈ వెంచర్లో ప్రాపర్టీస్ కొని సమీపంలో అంటే 5-6 ఏళ్లలో ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎక్కువ ధర పెంచి సొమ్ము చేసుకోవాలన్న ఆలోచన లేదు. కానీ స్టార్టింగ్లో అతి తక్కువ ధర అంటే ఏమాత్రం లాభాపేక్ష లేకుండా డెవలప్మెంట్స్ సరిపోయే విధంగా పెట్టాం. ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టే కొద్ది ఏమవుతుందంటే కొంత ధర పెంచాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. కాబట్టి ఈ తక్కువ ధరలో ఉన్నప్పుడే మిమ్మల్ని పర్చేజ్ చేయమని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇప్పటికే షాద్ నగర్ సమీపంలో సిరులసీమ 1, సిరులసీమ 2 ప్రాజెక్టుల ద్వారా కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించిన స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇప్పుడు కొందుర్గు దగ్గర సుకేతన వెంచర్ను లాంచ్ చేయడంతో కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. చెప్పిన ప్రకారం అన్ని హామీలతో ఈ ప్రాజెక్టును అతి తక్కువ సమయంలో కస్టమర్లకు అప్పచెప్పి మరిన్ని రియల్ వెంచర్స్ ను ప్లాన్ చేస్తోంది స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్.